మనల్ని వాడు ఏమంటుండంటే మా రెడ్లు లేనిది ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు బతుకులు లేవు, మా దగ్గరికి రాంది అలా కూటకెళ్ళదు, వీళ్ళందరూ సంఘాలు పెట్టుకొని ఏదో వాళ్ళ బతుకు తెర కోసమే ఈ పనులు చేస్తున్నారు, రిజర్వేషన్ల కోసం మాట్లాడుతున్నారు. అసలు ఆ రిజర్వేషన్లే రావు, వీళ్ళకి తెలియదు. మేమందరం చైతన్యమైన వాళ్ళం కనుక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాం, అందుకనే మేము ఇక్కడ నాయకత్వం వహిస్తున్నాం, అందుకనే మేము చట్టసభల్లో అంతమంది ఉన్నాం, వాళ్ళు అందుకనే లేరు అని చెప్పి వాడు అంటుడు. వాని పేరు చెప్పి కూడా వాడిని హీరో చేయొద్దు, మనం అనవసరంగా ఆయన హీరో చేస్తున్నాం. వాడు చదువుకోలేదు అట అసలే, వాడికి ఇంటర్వ్యూలో చెప్పాను నేను డిగ్రీ చదివాని చెప్తాను, కానీ వాడికి అది కూడా చదవనట్టే, వాడు చెప్తున్నట్టే అది కూడా లేనట్టే, వాడిని సరిగ్గా మాట్లాడకూడదు రావట్లేదు. సరే వాడు ఏమంటుండంటే మీకు చైతన్యం లేదు, మీరు ఇంతమంది జనాభా ఉంటే మరి మీరు ఎందుకు కావట్లేరు, మీరు అందరు మా మోకాళ్ళ కాడ మా మోచేతు నీరు తాగేటోళ్ళని అంటున్నాయి. ఇంత స్పష్టంగా చెప్తుంటే కూడా మనం అయినా కూడా వానికాడనే పోతాం, మా లీడర్ వాడే అని మనం అంటున్నాం. వాడు ఎంత మంచిగా చెప్తుండే తెలుసా, నీట్గా మా రిజర్వేషన్ల కోసం, మా హక్కుల కోసం మేము 70 సంవత్సరాల నుంచి ఎటువంటి రిజర్వేషన్లు పొందలేదు, మాకు ఉద్యోగాల కాడ లేదు, చదువుల కాడ లేదు, మేము నారాయణ శ్రీ చైతన్యంలో చదువుతున్నాం, మేము మా పుస్తకాలు అమ్మి మా భూములు అమ్మి చదువుకుంటున్నాం అని చెప్పి చెప్తుండు సిగ్గు లేకుండా. వాడు ఓకే మీకు భూములు లేవు, మీరు అమ్ముకొని చేస్తారు కదా, మీకు చట్టసభల్లో మీకు ఎందుకు రాబాయి, మీకు రిజర్వేషన్లు కావాలి కదా, మీకు రిజర్వేషన్లు తీసుకొని ఉద్యోగాలు తీసుకొని రాజకీయ ఫలాలు మొత్తం మాకేరి, ముఖ్యమంత్రి పదవి మాకేరి, ఎవరికి ఏం కావాలో మేము చేసి పెడతాం. ఇదొద్దు ఇదొద్దాట. మళ్ళా మేము చైతన్యం అయిన వాళ్ళం, వాళ్ళు చైతన్యం కాలేదు, మేమే కాపాడుతున్నాం ఊర్లల్లో, మా భూములు అమ్మి ఊర్లు డెవలప్మెంట్ చేసినాం అంటాడు ఆయన. ఇక్కడ ఆయన సోదరు ఆయన అగ్రకులం ఏం కాదు, కానీ అప్పుడు ఆ నిజాం రాజు కారణం లేకుంటే అంతకుముందు బ్రిటిష్ పరిపాలనలో ఆన్నో ఎన్నో ఉండి అలా గుమస్తాలుగా పనిచేసి తర్వాత భూములు ఆక్రమించుకుని వీళ్ళంతా అంతా సోదిగాలు. కానీ ఇక్కడ సోదరులే. ఇప్పుడు షో ఏంటంటే మేము అమెరికా పోవడానికి ఇతర దేశాల పోవడానికి కూడా మేము భూములు అమ్ముకుంటున్నాం, మాకు అట్లా అన్న కూడా మాకు ఫండ్ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలకే ఉంది, మరి మాకెందుకు వద్దు, మేము ఫలాలు అందుకోవట్లే అంటుండు. ఇంకేం ఫలాలు కావాలపై ఫైరవులు మీయే, ఉద్యోగాలు మీయే, చదువులు మీయే, రాజకీయ నాయకులు మీరే, పార్టీలు మీరే, మంత్రులు మీరే, ముఖ్యమంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే, అన్నిట్లా మీరే ఉన్నారు. సిగ్గు లేదు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి. ఊస్తురు కదా మీ వాళ్ళే మిమ్మల్ని, మా వాళ్ళు నిన్ను ఫోన్ చేసి ఎట్లా తిట్టిరు, సిగ్గు శరం ఉందని చెప్పి తిట్లే, తీనంగా తిట్టిరు నీ పేరు చెప్పి. నీకు సంస్థ, నీ కథ, నీ వ్యవహారం, నీ మోకం, నువ్వు అర్థం చూసుకోరా ఫస్ట్. ఏదిరా బాయ్ మీరు పెడితే మేము తింటున్నాం ఏంది? ఇప్పుడు మా వాళ్ళు 14వ తారీఖు బంద్ ఉంటే 18వ తారీఖు బంద్ను మార్చుకున్నది ఎందుకు? మీ కాలేజీ స్కూల్లో కాడికి పోయి వసూలు చేసుకొచ్చుకున్నాక నువ్వు బయటకు వస్తావా? ఆర్కెస్ట్రా కాడికి వచ్చి నిలబడి మాట్లాడతావు ముచ్చట? సోయి ఉండాలి. ఏది మీరు ఒకరిద్దరినే కన్నారు, దేనికే? మీకు శాత కాకనా మరి దేనికా? మేము జనాభాని కంట్రోల్ చేయడానికి ఒకరిద్దరినే కన్నాం, అందుకనే మాకు జనాభా సరిగా లేదు. సిగ్గాని పేరుతో ఈ మాటలు చెప్తానికి మీడియా ముందుకు వచ్చి మీరు చైతన్యమైన వాళ్ళు కదా, మరి అప్పటికి జనాభా ప్రాతిపదికన మాకు ఇబ్బందులు అయితే అని చెప్పి మీరు చైతన్యమైన వాళ్ళు ఎక్కువ మంది కానాలి కదా, తక్కువ మందిని ఎట్టగంటారు? సోయి తెచ్చుకోవాలి మాట్లాడేటప్పుడు. అయినా మీ వాళ్ళు నిన్ను అసలు బాగా కూడా తిరగనియరు 2 రోజులు అయితే. నీ బతుకును చూడు, నీ ఓలే నీ కులపోలే నిన్ను బాగా తిరగనియరు. నీకు అంత సోయి తప్పి మాట్లాడుతున్నావు. ఎవరా నీకు గైడెన్స్ ఇచ్చేది? అసలు నీది అసలు ఏ పార్టీరా? నేను కేసు వేయించింది ఎవర్రా? సోయి తప్పి కూడా సిగ్గు శర ఉండాలి మాట్లాడడానికి. ఏం మాట్లాడుతున్నావు అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు చైతన్యం లేని వాళ్ళు, అందుకనే మీరు చట్టసభల్లో మీరు అంతమంది ఉంటారు, మేము ఉండలేకపోతున్నాం అంతేనా? నువ్వు చదివిన చదివేందిరా? ఓ ఇలాట మేము 90 మార్కులు వస్తేనే మాకు వస్తుంది, వాళ్ళకి 70 మార్కులు వస్తేనే మేము వస్తుందా? మరి రిజర్వేషన్ మీరు తీసుకోరా భయ్, మీరు తీసుకొని మీకు ఇస్తాం రిజర్వేషన్. మీరు ఎంత శాతం ఉన్నారు మీ రిజర్వేషన్ మీకు ఇస్తాం, పండుకోరా. మీకు శాత కట్టేది పరిపాలన మేము చేస్తాం, రాజకీయ నాయకులు అందరూ మేమవుతాం, చట్టసభల్లో మేము ఉంటాం. మేము 70 మంది ఎమ్మెల్యేలు ఉండాలి తెలంగాణ చట్టసభల్లో, 40 ఎమ్మెల్సీలు ఉంటే మేము అందరూ 25 దాకా మేము బీసీలే ఉండాలి కదా. మీరెందుకు ఉంటున్నారా? సిగ్గు శరం లేకుండా పందికొక్కు లెక్క తిన్నారు మా సొమ్ము 70-80 ఏళ్ళ నుంచి. సిగ్గు శరం లేక మేము మాకు రాజకీయ ఫలాలు అందలేదా, మాకు సంక్షేమ పథకాలు అందలేదు, మాకు ఇది అందలేదు అదనే సోయి లేకుండా మాట్లాడుతున్నాం. నైట్ తాగిన పట్టుంది, ఆ ముఖం చూడు ఎట్లుందో, తాగుబోతు ముఖం ఉన్నట్టుంది. సిగ్గు శరం లేకుండా చైతన్యమైనట్టు చైతన్యం ఆడినాను. చైతన్యమైనది చైతన్యమైన ఆడినాను 3-4 కనాలిగా. మరి నువ్వు ఒకళ్ళెందుకు కనవు అంటున్నా. నేను చైతన్యమై మమ్మల్ని చైతన్యం కాలేదని చెప్పి ఈ తీరంగా మాట్లాడుతున్నా. నీ లీడర్షిప్ ఏంది? నీ కాచేంద్రబాయ్ ఆర్కృష్ణతో పోల్చుకుంటున్నావా? ఆర్కృష్ణ నువ్వు తిట్టగలిగే అంత గొప్పవి అయినావు, జాదవ్ శ్రీనివాసం తిట్టగలిగే గొప్ప అయినావు, తీర్మానాలను తిట్టగలిగే గొప్పవి అయినావు.
బోసిడికే బాగా కూడా తిరగలేము. నువ్వు ఎంతరా భయ్? నువ్వు 23% ఉందా? సిగ్గు లేదు మరి. మీ ఊళ్ళో ఎంత లెక్క చేసింది? మీ అగ్గర కులాలేనా? వాడు 23% ఉన్నాడు, వీడు 18% ఉన్నాడు. సిగ్గు శాతం ఎవరుకుంటారా? ఎవరు తప్పు లెక్క చేసిండు? మరి ఆడ మేము 65% ఉన్నామని చెప్పి వీడు 56%, మరి 10% మరి తగ్గించింది. మరి ఎవరిని నమ్మాలి? జనాభా లెక్కలు వేసి ఇప్పటికైనా జనాభా లెక్కలు చేసి మీ 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 జనాభా ఎంతో మీకు అంత రిజర్వేషన్ ఇంత సపరేట్ అనుకోరా భయ్. మీకు అన్ని ఫలాలు అందిస్తాం మేము. వీళ్ళ దాంట్లో పేదరికం ఉన్నారు. సిగ్గు శాతంలో 10% రిజర్వేషన్ దిగినావు, 10% రిజర్వేషన్ తీసుకున్నావు. ఎంత శాతంలో? ఎకనామికల్ వీకర్ సెక్షన్ అగ్ర కులాలు ఎంత శాతంలో మీరు? అసలు మీరు ఉన్నది ఎంత శాతం? 15% చెప్పుకుంటున్నావు. 18 ఎక్కడ భయ్? ఊరికి ఎంతమంది ఉన్నారు మీరు? 100 ఊరు లేదు సరిగా. నువ్వైతే ఇంకోడైతే వాడు ఒకరు లేడు, ఇంకొకరు లేడు, ఆడు ఇంకోటి 0.01. ఇట్లా ఇంతమంది మీరు దరిద్రంగా టోటల్ కూడా 10 మంది 110% లేదు. మీరు 18% అని చెప్పుకుంటున్నాం. ఇంకా తప్పులు లెక్కలు చేసి తీసుకొచ్చి జనాభా లెక్కలు బయట పెట్టరు. మరి జనాభా లెక్కలు బయట పెట్టి మీరు ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఎస్సీలు ఎంతురు, ఎస్టీలు ఎంతురు, అగ్రకులాలు ఎంతురు, బీసీలు ఎంతురు బోర్డు మీద రాసిపెట్టు. ఓటర్లు ఎంతమంది, చిన్నపిల్లలు ఎంతమంది? సోయి లేని విధానం. ఏం మాట్లాడుతున్నావు? సోయి అనిపించలేదా? తిట్టరా జనాలు? గాజులు వేసుకొని చెవులో పూలు పెట్టుకుని ఉన్నారు అనుకుంటున్నావా? బోసిడికి నువ్వు ఏమనుకుంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? చైతన్యం లేదు. చైతన్యం ఎవరికి లేదా? నీకు లేదు చైతన్యం. నీకు లేక సోయి లేక కేసు వేసినావు. ఎవడో చెప్తున్నావు డిగ్రీ చదివేదని చెప్తున్నావు. నువ్వే డిగ్రీ చేసినట్టున్నావు. ఏం డిగ్రీ చేసినావు? నీ డిగ్రీ పట్ట చూపెట్టు ఫస్ట్. ఇవాళ కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మీ వాడు తెలుసా? ఒక్క ఎమ్మెల్యే చెప్తా. మీరు 40 మంది చట్టసభలో ఉంటే డిగ్రీ క్వాలిఫికేషన్ పెడితే ఒక్కడు ఉన్నాడు, పీజీ క్వాలిఫికేషన్ పెడితే ఒక మంత్రి ఉన్నాడు. తెలియదా ఎవరేం చదివిరో? సో అరే మా బీసీ బిడ్డలో చెప్తున్నా, వాని హీరో చేయదలుచుకోవట్లేదు నేను. వాడు అనవసరం, వానితో పని లేదు మనకు. ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా, ఇగో ఇంత హీనాతీనంగా మాట్లాడుతున్నారు, గలీజ్గా మాట్లాడుతున్నారు. ఆ వీడియో చూస్తే నాకు మామూలు కోపం రావట్లేదు. ఇంకా పేరు పెట్టి తిట్టాలనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. మనం వాని తిట్టలేదు, వానితో మనకు పని లేదు. వాడు వేసుడు అయిపోయింది. అసలు కులగణన చేసినోడు, జనాభా లెక్కలు చేసినోడు బయటలో పెట్టాలి. గ్రామ పంచాయతీ కాడ బోర్డులో కనిపించాలి ప్రతి గ్రామంలో. ఇది అసలు వాస్తవానికి నాకు చేయాలని ఉంటే ఆ లెక్కలు బయట పెట్టినోడు. గతంలో ఆయన చేసిండు, అది బయట పెట్టలే. ఈయన చేసిండు, ఇది బయట పెట్టి ఇద్దరు దాచుకుంటున్నారు. ఎందుకంటే ఈ లెక్కలు బయటలో పడితే సిగ్గుపోతుంది వాళ్ళది. మరి మనం ఇంత శాతం ఉన్నారు, అంత శాతం ఉన్నారు అబ్బాయి, ప్రతిదీ కొట్లాడతారు రాబాయ్ అని చెప్పి పెట్టారు. లేకుంటే ఎందుకు పెట్టాడు? వీడు 18% ఉంటే పెట్టాలి కదా. 18% ఉంటే వీడు పెట్టాలి కదా. వాడు 18% ఉన్నారు అని చెప్పి పెట్టాలి కదా. 40 లక్షల మంది అట వీడు అట్టడు. మరి నేను 40 లక్షల మంది జనాభా లెక్కలు ఊరూరు పెట్టు. ఏ ఊళ్ళో నువ్వు ఎంతమంది నువ్వు చెప్తా నేను. ఇప్పుడు సపోజ్ నా ఊళ్ళో జనాభా లెక్కలు అని పెట్టాం అనుకో, ఫస్ట్ బీసీలు ఇంతమంది అని చెప్తే తప్పు లెక్క చెప్తే మేము ఊరుకోం కదా. అందుకనే నువ్వు జనాభా లెక్కలు ఎప్పుడైతే బయట పెడతావో అప్పుడే మాకు రిజర్వేషన్ వస్తాయి. అందుకనే కోర్టు కూడా అంటుంది కదా, జనాభా సరిగా లెక్కలు లేవు అని చెప్తుంది, కులగణన లేదు అని చెప్తుంది. నువ్వు చేసినావు కదా బయట పెట్టు. ఈ పెట్టకపోవడం వల్ల దానికి ఖర్చు అంతా 1000 కోట్లు మా బీసీలు చేసి పెడతారు. కమిషన్ ఏర్పాటు చేయి, తక్షణమే చేసి పెడతారు. అసలు నీ కులం ఎంత శాతం ఉందో నీకు రిజర్వేషన్ ఇస్తాం, నీకు సంక్షేమ పథకాలు ఇస్తాం. మా పార్టీలలో మాకు ఎస్సీ సెల్లులు, ఎస్టీ సెల్లులు, బీసీ సెల్లు ఎట్లా పెట్టినో మీకు కూడా సెల్లులు పెడతాం, అగ్రకులాల సెల్లులు. కానీ మేము పెట్టిస్తాం మీకు. రానున్న రోజులు ఇది కన్ఫర్మ్ చేస్తాం. చూడు రాదు ఈ సంగతి ఏందో మేము చెప్తాం. ఇంత దారుణమా? ఇంత హీనంగా మాట్లాడతారా? మీడియా ముందు ఎట్లాగో పైసలు ఉన్నాయని చెప్పి మీడియాలు మీ అని చెప్పి ఎవరితో ఆడ మాట్లాడితే నన్ను ఎవడేం చేయలేదు, మా ముఖ్యమంత్రులు మా వాళ్ళే, మంత్రులు మా వాళ్ళే, నన్ను చూసుకుంటారులే అనుకుంటున్నావా? సోయి తెచ్చుకొని మాట్లాడాలి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి. తాగి మాట్లాడుతున్నావా? నైట్ తాగి దిగలేదా? ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన మిత్రులారా, మనం ఆలోచిద్దాం. ఇక వద్దు, ఈ అగ్రకులాలతో పొత్తొద్దు. మన ఓటు మనం వేసుకోవాలి. ఈ రిజర్వేషన్లు ఎట్లా రావు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. ఇక ఏదైనా బీజేపీ పార్టీ తలుచుకుంటే అది చట్టం చేసి సుప్రీంకోర్టు ఆమోదించుకుంటే తప్ప కానీ, ఈ రాష్ట్రపతి ఆమోదం తెలుపుతేనే తప్ప కానీ ఇక రాదు. ఇది అయ్యేది కాదు. ఎందుకంటే దీనికోసం కొట్లాడు అంటే వీళ్ళతో అవసరం లేదు. మనం ఎంత చెప్పినా కేంద్రంతో కొట్లాడాలి. ఇక ముఖ్యమంత్రి వాస్తవానికి ఇచ్చేటట్టు లేడు. ఆయన మనసులో ఇద్దామని లేదు. ఇద్దామని అంటే కులగణన లెక్కలు తీసి కోర్టు ముందర పెడితే అయిపోతుంది. కులగణన లెక్కలు తీసి కోర్టు ముందర పెడితే రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతాయి స్థానిక సంస్థల ఎన్నికలు. కానీ ఈయన పెట్టడు. ఎందుకు పెట్టాడంటే మనకి ఇలా స్థానిక సంస్థల్లో ఇన్ని అవకాశాలు వస్తే రేపు ఎమ్మెల్యే ఎంపీ మనమే అంటాం, జడ్పీటీసీ మావాడే ఉన్నాడు, ఎంపీపీ మావాడే ఉన్నాడు, ఎంపీటీసీలు సర్పంచ్లు మా వాళ్ళు ఇంత శాతం ఉన్నారు, మాకు సపోర్ట్గా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, మరి నువ్వేంద్రపై నిలబడేది మేమే నిలబడతాం అని చెప్పి అలా బీసీలు వాస్తవానికి ఆర్థికంగా ఉన్నారు, కష్టం చేస్తారు కదా. కష్టం చేసిన సొమ్మంతా దాచుకోరు. వాళ్ళ లెక్క రాజకీయంలో ఉండి రాజకీయ ఫలాలు పంచుకొని పందికొక్కులు లెక్క దోసుకొని దాచుకోలే మా వాళ్ళు. కష్టపడ్డ సొమ్ము పేదలలో తిరుగురు, ప్రజలలో తిరుగుతురు కనుక వాళ్ళ ఓట్లు పడతాయి కనుక
ఇంకో ఈ విధానాలు చేస్తున్నారు. అందుకనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వట్లేదు. దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలారా మిత్రులారా మనం అందరం ఆలోచన చేద్దాం. చైతన్యమైనాం. ఫస్ట్ వాడు చైతన్యం లేదంటే ఇంకా ఇంకా చూడు వాడు ఏం మాట్లాడిండో మీరు చూడ్రి. అంత అసలు చూస్తే మాత్రం మీరు అందరూ మారిపోతారు. అగ్రకులాల కాడికి పోరు. ఇక మోసుడు ఆపురి దయచేసి. ఇక పట్టణ అధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు ఈ అధ్యక్షుడు ఆ పనికి రాని ఆయన సెల్లులు వద్దు. మనకిచ్చేది సెల్లులే. పట్టణాధ్యక్షుడు వై కూడా సెల్లులే. మనకేమో పార్టీ అధ్యక్షుడు ఎవడియడు. ఇక వాళ్ళనేమో మోర్చాలు గీర్చాలంటాడు, వీళ్ళనేమో సెల్లులు గిల్లు అంటారు, వాళ్ళనేమో అదంటారు. ఇదంతా వద్దు. మనకు కూడా పార్టీలు ఉన్నాయి. నీకు ఇష్టం వచ్చిన పార్టీలే చేయంగా. మనకు పార్టీలు ఉన్నాయిగా. ఆ పార్టీలో నీకు ఇష్టం వచ్చిన దాంట్లో పార్టిసిపేట్ చేసి నువ్వు జనాల్లోని గెలువు. దయచేసి మన అధికారం కోసం మన రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి. అగ్రకులాల కానీ దయచేసి పోకిరి వాళ్ళని వెలేయాలి. మన మనసులో నుంచి వాళ్ళతో మాట్లాడవద్దు. వాళ్ళ దగ్గర పని పోవద్దు. వాళ్ళని మన పార్ట్నర్గా ఉంచుకోవద్దు. మన దగ్గరికి వాడు వచ్చి కొనుక్కోవాలి కానీ వస్తువు మన వాళ్ళ దగ్గర పోయి కొనుక్కోవద్దు. మనం కొనుక్కోవడం వల్ల వాడు లాభం పొందుతుడు. ఆ లాభం పొందిందే ఇట్లా మాట్లాడుతుండు, వెనకేసుకుంటుడు మన సొమ్మంతా. వాళ్ళ కాలేజీలో పిల్లలు ఉన్నా కూడా ఫీజులు కట్టవరా భయ అని చెప్పు. కట్టొద్దని చెప్పాలి. కట్టేది ఎక్కడ పోయి గవర్నమెంట్ చూసుకుంటుందని చెప్పాలి. మీ ఫీజులు ఇంత ఫీజులు ఎక్కడ పోయి గవర్నమెంట్ ఫీజు చేయాలని ఎంత గంతే కడతామని చెప్పాలి. అది ఈ విధానం నేర్చుకొని వాడు వద్దంటాడు కదా అడ్మిషన్, అప్పుడు చెప్తాం. అడ్మిషన్ వేసుకున్నాక వద్దనేది ఏమో భయపడద్దు. చదువు ఏం కాదు, ఇయర్ వేస్ట్ కాదు. ఈ విధానంతో ముందు పోవాల్సిన అవసరం ఉంది. మనందరం చైతన్యమై రిజర్వేషన్ల ఫలాలు మనం పొందాలి. ఎందుకంటే జనాభా ఎంత శాతం ఉందో అంత శాతం రాజ్యాంగం హక్కు కల్పించింది. అందులో ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ రిజర్వేషన్ రావాలని చెప్పింది. మరి బీసీలందరూ ఆర్థికంగా వాస్తవానికి 66-67% ఉన్న బీసీలు 50% వెనకబడ్డోలే. మరి 50% రిజర్వేషన్లు అందాలి కదా. ఓ 10-15% ఉండొచ్చు. 10% ఇంతో రిచ్ కొద్దిగా రిచ్ పర్సన్స్ అయి ఉండొచ్చు. కతిమూలంతా పేదలు. మరి 50% రిజర్వేషన్ అందాల్సిందే. ఎస్సీలకు 20% అందాల్సిందే. ఎస్టీలకు 10% అందాల్సిందే. అట్లా కూడా 80% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. తప్పేం లేదు. ఇతర రాష్ట్రాలలో ఉంది కదా 69% అక్కడ ఉంది. బీసీలకి 50% ఉంది. బీసీలకు 30%, మోస్ట్ ఎంబీసీలకు 20%, 50% అయిందా. ఇట్లా మళ్ళీ ఎస్సీలకు 18%, మళ్ళీ ఎస్టీలకు 1% ఉంది తమిళనాడులో. ఇట్లా వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చుకోరు. మన దగ్గర కూడా ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్టీలకి ఇక్కడ 12 నుంచి 15% పెంచుకోవాలి. 10% అని ఉంచుకోవాలి వాళ్ళకు. ఎస్సీలకు 20% అని ఇచ్చుకోవాలి కదా. బీసీలకు 50% ఖచ్చితంగా ఇచ్చుకోవాల్సిందే. ఈ విధంగా రిజర్వేషన్ రావాల్సిందే. వాడు అవి ఏదో సోది ముచ్చట్లు చెప్తున్నా అసలు వినొద్దు. అవి ఇంటే మాత్రం మీకు కోపం వస్తుంది ఖచ్చితంగా. అది కూడా ఇంటి వినాలి. ఎందుకంటే మీకు ఇంటనే సోయి వస్తుంది. అట్లా కూడా అగ్రకులాల దగ్గర పనిచేసే మిత్రులారా మీరందరూ అది వినాలని చెప్పి కోరుకుంటూ మనందరం చైతన్యమై మన గ్రామాల్లో అందరినీ చైతన్యం చేసి అందరం ఒకే వేదిక మీద కలిసి ఉండి ఇప్పుడు ఆర్ కృష్ణ జాదవ్ శ్రీనివాస్ ఎట్లా కలిసిరు. ఇక్కడ విశ్వనాథ్ మహారాజు విశ్వేశ్వరయ్య గారు మాజీ హైకోర్టు జడ్జి గారు, అదేవిధంగా కొద్దిమంది నాయకులు, ఇట్లా ఒక్కొక్క వేదిక మీద కొద్దిమంది కలిసిరు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక వేదిక మీద కలిసి ఉంటే మాత్రం తప్పకుండా రిజర్వేషన్లు వస్తాయి, రాజ్యాధికారం వస్తుంది, అన్ని వస్తాయి, సంక్షేమ పథకాలు మనకు అంతే కనుక అందరూ ఒక వేదిక మీద పనిచేద్దాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.